9వ తరగతి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు 3వ పాఠం ఐకమత్యం. కింది బొమ్మను చూడండి. देखो नीचे दिए गए चित्र को देखो. क्या है इसमें? एक रथ को सब लोग मिलके उसको खींच रहे हैं, है ना? ప్రశ్నలకు జవాబులు చెప్పండి. బొమ్మలో వ్యక్తులు ఏం చేస్తున్నారు? చిత్ర में लोग क्या कर रहे हैं? రథ్ కో ఖీంచ్ రహే హే. బొమ్మలో వ్యక్తులు రథాన్ని లాగుతున్నారు. రథాన్ని అంతమంది ఎందుకు లాగుతున్నారు? उतने सारे लोग रथ को क्यों खींच रहे हैं? क्योंकि वह बहुत भारी रहता है. एक आदमी खींच नहीं सकता, इसलिए सब मिलके खींच रहे हैं. ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు ఆ రథం యొక్క బరువుని గుంజలేరు, అందుకే అంతమంది కలిసి లాగుతున్నారు. థర్డ్ క్వశ్చన్, ఒక్కడే లాగితే ఏమవుతుంది? అగర్ ఏక్ హీ ఖీంచే తో క్యా హోగా ఓ రథ్ వహా సే నహీ హిలేగా. ఒక్కడే లాగినట్లయితే ఆ రథము కదలదు. ఏదైనా పని ఒక్కరితో కానప్పుడు ఏం చేయాలి? ఫోర్త్ క్వశ్చన్, అగర్ ఏక్ సే కుచ్ కామ్ నహీ హుए तो क्या करना? अगर एक से कुछ काम नहीं हो रहा है तो सब लोग मिलकर वो काम करना. ఒక్కరితో పని కానప్పుడు అందరూ కలిసి ఐకమత్యంతో పని చేయాలి. ఉద్దేశం, ఏదైనా అనుకోని ఆపద ఎదురైనప్పుడు సమయస్ఫూర్తితో ఆలోచించి బయటపడాలి. ఈ విషయంలో అందరూ ఒకటై ప్రయత్నిస్తే ఎంతటి పనైనా పూర్తి చేయవచ్చు. ఒక్కరితో కాని పని 10 మంది కలిస్తే పూర్తవుతుందని, ఐకమత్యమే మహాబలమని తెలియజేయడమే ఈ పాఠం యొక్క उद्देश्य. ये पाठ का उद्देश्य क्या है? अगर कोई मुश्किल आया तो डरना नहीं चाहिए. सोचकर उपाय सोचकर उस समस्या से बाहर आना चाहिए. अगर एक से कुछ काम नहीं बन रहा है तो 10 जने मिलके ऐकमत्यम से एकजुट होकर ఓ కామ్ కర్నా చాహియే. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం సంభాషణ అనే ప్రక్రియకు చెందినది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపు సంభాషణను మన కళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్టు అనుభూతిని కలిగిస్తాయి. ఈ పాఠం చిన్న యసూరి మిత్రలాభం కథకు సంభాషణ రూపం. तो जो ये पाठ लिया गया है वह कौन सी प्रक्रिया का है? संभाषण, कन्वर्सेशन. ओके, इट इज़ इन द फॉर्म ऑफ कन्वर्सेशन. So this story is written by Chinna Yasuri. Okay, he wrote Mitralabham story and it is given in the form of conversation. तो पाठ का आरंभ करेंगे. పావురాల రాజు చిత్తగ్రీవుడు తన మిత్రులైన పావురాల గుంపుతో అరణ్య మార్గంలో ఎగురుతున్నాడు. చిత్రగ్రీవుడు, మిత్రులారా జాగ్రత్తగా ఎగరండి, ఇది ప్రమాదకరమైన అడవి, ఈ వనం దాటే వరకు ఎక్కడా వాలకూడదు. పావురాలు, కావచ్చు కపోత రాజా, కానీ అక్కడ చూడు, నేలపైన లెక్కలేనన్ని నూకలు కనిపిస్తున్నాయి, వాటిని తినకుండా వదిలిపోతామా? చిత్రగ్రీవుడు, వద్దొద్దు, ఇక్కడ మీరు ఏ గింజలకు ఆశపడవద్దు. పావురాలు, అదేమిటి, కంటికింపుగా ఆహారం కనిపిస్తుంటే వదిలేసి వెళ్ళడం ఏం తెలివి? చిత్రగ్రీవుడు, మిత్రులారా ఆలోచించండి, ఇది కాకులు దూరని కారడవి, ఇంత దట్టమైన అరణ్యంలో నూకలు ఎట్లా వచ్చాయంటారు? ఖచ్చితంగా ఇందులో ఏదో మోసం ఉంది, కనుక ఎవరు ఆ గింజల కొరకు ఆశపడకండి. పావురాలు, కపోతరాజా, నీ నీడను చూసుకుని నువ్వే భయపడుతున్నట్లుగా ఉంది, మనం వెళ్తున్న మార్గంలో నూకలు కనిపించాయి, అవి ఎట్లా వస్తేనేమి? నోటిదాకా వచ్చిన కూడును కాదనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేమంతా ఆ గింజలను ఆరగించడానికే నిర్ణయించాం. తో ఈ कहानी के आरंभ में ये क्या है? पावराला राजू चित्रग्रीवुडु. कबूतरों का राजा का नाम चित्रग्रीवुडु है. पावरालू मीन्स कबूतर. तो ये लोग आकाश मार्ग से जा रहे थे. एक जंगल के ऊपर से गुजर रहे थे. चित्रग्रीवुडु बोल रहे हैं, मित्रुलारा, मित्र जरा होशियार रहना, ये बहुत खतरनाक जंगल है, ये जंगल को लांघने तक कहीं भी नहीं रुकना. तो पाउरालू बोल रहे, ठीक है कपोत राजा, लेकिन नीचे देखो, नीचे कितने अनगिनत दाने दिखाई पड़ रहे हैं, उनको छोड़ के, उनको खाने बिना उसको छोड़ के कैसे जाएंगे? तब चित्रग्रीव ने बोला, वद्दो, नहीं रुकना, ये दानों के लिए तुम लोग ग्रीडी नहीं होना बोल के बोला. तो तब कबूतर बोल रहे, अदेमिटी, ये क्या है?
आंखों के सामने देखने के लिए इतने सारे दाने हैं, तो इन सबको छोड़ के कैसे जाएंगे? क्या ये मूर्खत्व तो नहीं होगा? तब चित्रग्रीव ने कहा, मित्रलारा, मित्र जरा सोचो, ये बहुत कीकारण्य है, ये जंगल बहुत बड़ा जंगल है, यहाँ पर कैसे ये दाने कैसे आएंगे? खచ్చితంగా मीन्स इसमें कुछ ना कुछ का है, तो इसलिए कोई भी नीचे नहीं उतरना। तब कबूतर बोले, कपोतर राजा, तुम कभी भी देखो किसी भी चीज़ पे तुम शक ही करते हो, कहाँ से आए तो क्या बात है, दाने तो दिख रहे हैं ना, तो खाने के लिए दाने मिल रहे तो उनको छोड़ के जाना क्या अच्छी बात है? ऐसे करे तो वो मूर्खत्व ही होगा। अगर आप चाहे या ना चाहे तो भी हम लोग तो डिसाइड कर लिया, ये गिंजलू ये दाने खाने के लिए हम लोगों ने निर्णय ले लिया। చిత్రగ్రీవుడు, మీ నాయకుడుగా చెప్పదలుచుకున్నది చెప్పాను, ఆ పైన మీ ఇష్టం. మిత్రులారా, ఏం జరిగినా ఐకమత్యం చెడకుండా మసలుదాం पदंडी। तो चित्रग्रीव ने कहा, आपके लीडर होने के नाते, आपका नायक होने के नाते मैं जो भी बोलना चाहता था बोल दिया, अभी उसके बाद में आपकी मर्जी। अगर आप लोग नीचे जाके दाना ही खाएंगे बोले तो ठीक है, हम सब लोग एकजुट होकर जाएंगे। చిత్రగ్రీవునితో పాటు పావురాలన్నీ నూకలున్న చోట వాలుతాయి, ఆ నూకలపై వేటగాడు పరచిన వలలో చిక్కుకుంటాయి। चित्रग्रीव और पूरे कबूतर जहाँ पर दाने हैं वहाँ जाके रुकते। उस दानों के ऊपर शिकारी ने जो जाल फैलाया उसमें सब लोग फंस जाते। పావురాలు, అయ్యో ఏమిటిది, మన కాళ్ళకేదో బంధం వేసినట్లుగా అయిందే। చిత్రగ్రీవుడు, చెప్పానుగా ఇక్కడేదో ప్రమాదం పొంచుందని అనుకున్నట్లే అయ్యింది, మనం ఎవరో వేటగాడు పన్నిన ఉచ్చులో ఇరుక్కున్నాం। तो क्या हुआ, ये पावरालू ये कबूतर सब उस जाल में फंस गए, तो रोते हुए बोलने लगे, अरे क्या हुआ। तब चित्रग्रीव ने बोला, मैंने बोला था ना कि यहाँ पर कुछ खतरा है, लेकिन आप लोगों ने मेरी बात नहीं सुने। किसी शिकार ने जो जाल फैलाया उसमें हम सब लोग फंस गए। పావురాలు, అయ్యో ఇప్పుడు ఎట్లా? కపోతరాజా, ఎరక్కపోయి ఇరుక్కున్నామే, నీవు చెప్పిన మాట అక్షరాల నిజమైంది, ఈ ఆపద నుండి గట్టెక్కడం ఎట్లు? तब सब कबूतर मिलके बोले, अयो आपने जो बात बोली तो हमने नहीं सुना, इसलिए इस खतरे में फंस गए, अब भी क्या करेंगे, इस खतरे से हम लोग बाहर कैसे निकलेंगे। చిత్రగ్రీవుడు, ఇంకా చేసేదేముంది, ఆ వేటగాడెవడో అతని ఆకలికి బలి కావడమే। अभी चित्रग्रीव ने बोला, अभी करने का कुछ भी नहीं है, जब मैंने बोला तो आप लोगों ने मेरी बात नहीं सुनी, अब जो भी शिकार है वो आएगा, हम लोगों को लेके जाएगा और हम लोग उसका खाना बन जाएंगे। కపోతరాజా, నువ్వు మా నాయకుడివి, ధైర్యశాలివి, తెలివిపరుడివి, నువ్వే ఇంత బేలగా మాట్లాడితే మాకింకా दिक्केवरू। तो फिर कबूतर ने बोला, कपोतराजा, तुम हमारे नायक हो, बहुत धैर्यशाली हो, बहुत बुद्धिशाली हो, अगर आप ही ऐसे बात करेंगे तो हम लोगों का क्या होगा। फिर చిత్రగ్రీవుని బోలా, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం మిత్రులారా, ముందే చెప్పిన నా మాటని పెడచెవిన పెట్టారు కదా, దాని ఫలితం ఇది, అనుభవించక తప్పదు। चित्रग्रीव ने कहा, हाथ जल जाने के बाद पत्ते पकड़े तो कुछ भी उसका प्रयोजन नहीं है। పావురాలు, అలా అనకు కపోతరాజా, మాకు భయము బాధ రెండు కలుగుతున్నాయి, తెలివైన నాయకుడి మాట వినకపోవడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో తెలుసుకున్నాం, ఏమైనా ఇప్పుడు మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత నీదే। फिर कबूतर सारे बोलने लगे, वैसा नहीं बोलना कपोतराजा, हम लोगों को बहुत डर लग रहा है और बाधा भी हो रहा है, आपकी जो बात हम लोग मानते तो हम लोग इस सिचुएशन में, इस परिस्थिति में नहीं रहते थे, लेकिन आप हमारे नायक हो, अभी हम लोगों की रक्षा करने का जिम्मेदारी तो आपकी ही है। तब చిత్రగ్రీవ్ ने बोला, ఇప్పటికైనా వాస్తవం గ్రహించారు, సంతోషం, కానీ ఈ ఆపద నుండి గట్టెక్కడం ఎలా ఆలోచిస్తూ ఉండిపోయాడు। फिर चित्रग्रीव ने कहा, अब एटलीस्ट अब तो आपको सच्चाई को आपने स्वीकार किया, बहुत खुश हूँ, लेकिन अभी
इस खतरे से कैसे हम लोगों को तुम सब लोगों को कैसे बाहर निकालना बोलते हुए वह सोच में पड़ गया। అదిగో కపోత రాజా, ఆ వేటగాడు ఇటే వస్తున్నాడు. త్వరగా మనం ఈ ఆపద నుండి గట్టెక్కి ఆలోచన చెయ్యి. జీవితాంతం మీ మాటకు కట్టుబడి మసలుకుంటాం. इतने में वहाँ पर शिकारी दूर से एक कबूतर सब ने शिकारी को आते हुए देखा और देखते ही कपोतर राज से बोलने लगे, वो शिकारी यहाँ पर आ रहा है, जल्दी से आप कुछ उपाय सोचो। ज़िंदगी भर हम आप जो भी बात करोगे वही बात हम सुनेंगे बोल के सब कबूतर बोलने लगे। तब చిత్రగ్రీవుడు ఆలోచించి, మిత్రులారా చింతించకండి, బాగా ఆలోచిస్తే నాకు ఉపాయం తట్టింది। तब चित्रग्रीव ने कहा, डरना नहीं मित्र, मैंने बहुत सोचने पर मुझे एक उपाय सूझा। పావురాలు, ఉపాయమా, చెప్పు చిత్రగ్రీవ, త్వరగా చెప్పు, వేటగాడు సమీపిస్తున్నాడు। तो सब कबूतर बोलने लगे, उपाय जल्दी बोलो चित्रग्रीव, क्या है वो उपाय। వేటగాడు, वो शिकार हमारे समीप नज़दीक आ रहा है। చిత్రగ్రీవుడు, అయితే వినండి, మనమంతా ఒకేసారి గుప్పించి పైకి ఎగురుదాం, మనతో పాటు వలను కూడా ఎగరేసుకుపోదాం। तो चित्रग्रीव ने कहा, तो सुनो मेरी बात सुनो, हम सब लोग मिलके एक ही बार उड़ेंगे, तो हम लोगों के साथ साथ वह जाल भी हमारे साथ उड़ेगा। అయితే వినండి, మనమంతా ఒకేసారి గుప్పించి పైకి ఎగురుదాం, మనతో పాటు వలను కూడా ఎగరేసుకుపోదాం। పావురాలు, అయ్యో అది సాధ్యమయ్యే పనేనా, ఇంకేదైనా ఆలోచించు। तो कबूतर बोलने लगे, क्या ये पॉसिबल है, हम लोग सब लोग एक ही बार उड़े तो क्या हम उस जाल के साथ उड़ सकते हैं, कुछ दूसरा उपाय सोचो। చిత్రగ్రీవ్ ने कहा, ఇప్పుడు ఆలోచించడానికి ఇంతకన్నా మరో మార్గం లేదు, తలుచుకుంటే సాధ్యం కానిది ఏది లేదు, ఐకమత్యమే మహాబలం, గట్టి పరకలన్నీ కలిస్తే ఏకంగా ఏనుగునే బంధించగలుగుతాయి, మనం ఇంతమందిని ఒక్కసారిగా గుప్పించి ఎగిరితే వలను అవలీలగా లేపుకుపోదాం। तो चित्रग्रीव ने कहा, अभी सोचने का उतना वक्त नहीं है, कोई भी दूसरा मार्ग ही नहीं है, अगर हम लोग थिंक करें तो सोचे तो अगर हम लोग ठाने तो हम लोग यह काम कर सकते हैं, हम सब लोग एकजुट होकर हम सब इतने हैं तो सब मिलके एक ही बार एकजुट होकर एक ही बार उड़े तो ये काम हम लोग बहुत आसानी से कर सकते हैं। పావురాలు, అది సరే కానీ ఆ తర్వాత ఈ వలను ఎట్లా వదిలించుకునేది। టీకే, పావురాలు बोले, ठीक है हम उड़ेंगे, लेकिन इस जाल से कैसे निकलेंगे बोल के बोले। तो చిత్రగ్రీవ్ ने कहा, దానికి ఆలోచన చేశాను, ఇక్కడికి సమీపంలోని గండకి తీరంలో నా మిత్రుడు హిరణ్యకుడు అనే ఎలుక ఉన్నది, వెళ్ళి అతని ముందు వాలుదాం, అతడు ఎట్లాగైనా మనల్ని ఈ బంధాల నుండి విముక్తులను చేస్తారు। तो चित्रग्रीव ने कहा, उसके लिए भी मेरे पास एक उपाय है, यहाँ से उड़ने के बाद इस समीप में नज़दीक में गंडकी एक नदी का नाम गंडकी है, वहाँ पर मेरा एक दोस्त रहता है, उसका नाम हिरण्यकुडु है, वह एक चूहा है, तो हम लोग वहाँ पर जाके उनका सहायता मांगे तो वह हमें इस जाल से छुड़ाएगा, विमुक्त करेगा। పావురాలు, అయితే పదండి, ఆ వేటగాడికి చిక్కకుండా అందరం ఒక్కసారిగా పైకి ఎగురుదాం। పావురాలన్నీ గుంపుగా ఎగిరి వాళ్ళతో సహా హిరణ్యకునికి కలుగు ముందు వాలుతాయి। तो पाउर सब कबूतर बोलते, चलो आइते पदंडी, चलो आप जैसे कहा हम वही बात सुनेंगे बोलते हुए सब लोग ने एक होकर एक ही बार उड़ने का प्रयत्न किया और उस प्रयत्न में वो सफल हो गए। तो ये सब कबूतर उस जाल के साथ कहाँ पर गए, हिरण्यक के पास गए, उस चूहे के पास गए। చిత్రగ్రీవుడు, మిత్రమా హిరణ్యక, ఒకసారి కలుగు నుండి బయటకు రా। तो चित्रग्रीव वहाँ पर गया और पुकारने लगा, मित्र हिरण्यक, एक बार आपके कलगू से बाहर निकलो। तो హిరణ్యక్ నే బయటికి వచ్చి, ఆహా మిత్రమా చిత్రగ్రీవ, ఎంతకాలమైంది నిన్ను చూసి, అయినా ఏమిటి నీకు దుస్థితి। तो हिरण्यक बाहर आके बोलने लगा, आहा मित्रमा चित्रग्रीव, कितने दिन हो गए आपको देख के,
लेकिन ये क्या है, आपका ये దుస్థితి का कारण क्या है बोल के पूछा. చిత్రగ్రీవుని बोला, అవన్నీ తర్వాత చెబుతా కానీ ముందు నా అనుచరులను వల నుండి విడిపించు. चित्रग्रीव ने कहा, वो सब बातें मैं आपको बाद में बताऊंगा, पहले मेरे जो अनुचर है, मेरे जो साथी है, उन लोगों को इस जाल से నికాలు. హిరణ్యక్, మిత్రమా నా పళ్ళు చాలా సున్నితమైనవి, ఇంతమందిని విడిపించలేనేమో, ముందు నీ వలతాళ్ళు కొరికి నిన్ను విడిపిస్తాను, తర్వాత సాధ్యమైనంత వరకు వలను కొరికి మిగతా వారిని రక్షించే ప్రయత్నం చేస్తాను. तब हिरण्यक ने बोला, मित्र देखो मेरे दांत बहुत सुन्नित है, बहुत सुन्नित है, तो इतने सारे लोगों को मैं ये जाल काट के बाहर निकाल सकता कि नहीं मुझे नहीं मालूम, इसलिए पहले मैं तुमको इस जाल से बाहर निकालूंगा, उसके बाद में आपके साथियों को भी बाहर निकालने का प्रयत्न करूंगा, लेकिन मैं आपके कितने साथियों को बाहर निकाल पाऊंगा मुझे नहीं मालूम, तो पहले तो मैं आपको इस जाल से बाहर निकालूंगा. तब चित्रग्रीव ने कहा, లేదు హిరణ్యక, నా అనుచరులంతా నన్ను నమ్ముకొని వచ్చిన వారు, నా స్వలాభం కంటే ముందు నా అనుచరుల క్షేమమే ముఖ్యం నాకు, కనుక ముందుగా వాళ్ళందరినీ విడిపించాకే నా విముక్తిని ఆలోచించు. लेकिन चित्रग्रीव ने कहा, नहीं हिरण्यक, पहले मेरे साथी ये सब मेरे साथी है, ये लोग मुझ पे भरोसा करके मेरे साथ आए हैं, तो मैं अपने लाभ के लिए पहले मैं बंध विमुक्त नहीं हो सकता, पहले मेरे साथियों को बाहर निकालना ही मेरा कर्तव्य है, तो पहले तो तुम उन लोगों को बाहर निकालने का सोचो. హిరణ్యక్, మిత్రమా, నీలాంటి నాయకుడిని కలిగిన ఈ పక్షులు, నీలాంటి మిత్రుడిని పొందిన నేను ధన్యులం, నీ కోసం కష్టమైనా సరే అందరినీ విడిపిస్తాను. तब हिरण्यक ने बोला, मित्र तुम जैसा नायक रहना इन कबूतरों के लिए और तुम जैसा मित्र रहना मेरे लिए बहुत बड़ी बात है, तुम जैसा मित्र पाकर मैं और तुम जैसा नायक अधिनेता पाकर ये सब कबूतर धन्य हो गए, कुछ मुश्किल हुआ तो भी परवाह नहीं, मैं सब कबूतरों को बाहर निकालूंगा. बोलते हुए ఎలుక వలను కొరికి అందరినీ బంధ విముక్తుల్ని చేసింది. तो एलुका ने उस चूहे ने जाल को काटते हुए सब कबूतरों को बाहर निकाला, उन लोगों को बंद विमुक्त किया. तो दिस इज द लेसन ऐकमत्यमु. आपको ये वीडियो पसंद आए तो लाइक शेयर एंड सब्सक्राइब. थैंक यू.